ఆ, కొంచెం వాటి గురించి చెప్పుకుందాము. ఇందులో ఏమిచ్చారంటే ఈ శ్లోకంలో గురువును ఆశ్రయించడం గురించి ఇచ్చారు. ఎవరు గురువు అవుతారు అనేది ఆ చైతన్య చరితామృతం నుంచి కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనేనై ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు అని ఇచ్చారు. ఒక వ్యక్తి వేద విజ్ఞానం నందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబం నందు జన్మించిన వాడైనను సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను కృష్ణ విజ్ఞానమున నిష్ణాతుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. ఏమిటి అర్హత? కేవలం కృష్ణ విజ్ఞానంలో నిష్ణాతుడైనప్పుడే. అతను ఎక్కడైనా ఉండని, నీచ కులంలో జన్మించని, విద్వాంసుడు కానీ, సన్యాసాశ్రమంలో ఉండని, గృహస్థాశ్రమంలో ఉండని, ఎక్కడన్నా ఉండని, అతను కేవలం కృష్ణ చైతన్యంలో నిష్ణాతుడైనప్పుడు, విజ్ఞానం అంటే ఆచరించడం, ప్రచారం, ఆచరించడంలో నిష్ణాతుడైనప్పుడు మాత్రమే అతను పరిపూర్ణుడు మరియు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలడని శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 8వ అధ్యాయం 128వ శ్లోకంలో చెప్పబడింది. ఇంకా పద్మపురాణంలో కూడా ఇదే చెప్పబడింది అన్నమాట. పండితుడైన బ్రాహ్మణుడైన వేద విజ్ఞానం నందు నిష్ణాతుడైన అతను కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ణాతుడు కానిచో వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడగుటకు అర్హుడు కాజాలడు. కానీ ఎవరైనా హీనకులం నందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. దీనికి మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాము. ఒక డాక్టర్ కొడుకు అయినంత మాత్రాన డాక్టర్ కొడుకును డాక్టర్ అని పిలవరు. డాక్టర్ అర్హత సంపాదించుకున్నప్పుడు మాత్రమే అతడు డాక్టర్ యూనివర్సిటీలో చదివి ప్రాక్టికల్స్ అన్ని చేసి ఎగ్జామ్స్ రాసి పాస్ అయినప్పుడు సర్టిఫికెట్ పొందినప్పుడు మాత్రమే అతన్ని డాక్టర్ అంటాము. డాక్టర్ కొడుకైనంత మాత్రాన డాక్టర్ కాదు. అలాగే బ్రాహ్మణ కొడుకైనంత మాత్రాన బ్రాహ్మణ కాడు. బ్రాహ్మణ బంధువు అని పిలుస్తారు, ద్విజ బంధువు. అతను కూడా గుణకర్మరీత్యా బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతన్ని బ్రాహ్మణ అంటారు. అదేవిధంగా ఎక్కడ జన్మించినప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ అతను కృష్ణ చైతన్యంలో పూర్తిగా నెలకొని ఉండి ఆచరిస్తూ ఉన్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే అతన్ని ఆధ్యాత్మికాచార్యుడు అని పిలుస్తారు అని చెప్పబడింది అనమాట. అంటే అర్హతతో మాత్రమే. ఇంకా దీనికి ఉదాహరణగా మనము ఇంకా కొన్ని ఉదాహరణ చెప్పుకున్నాము. కనకదాసు వారి లీల చెప్పుకున్నాము. ఆయన భగవద్ దర్శనము లభింపక ఏడుస్తూ ఉంటారు. ఆయన హీన కులంలో జన్మించారని ఆయన్ను టెంపుల్లోకి రానివ్వరు అనమాట, గుడిలోకి. అప్పుడు స్వయం భగవానుడే ఆయన కోసం దర్శనం ఇవ్వడం కోసము గర్భగుడిలో వెనక్కి తిరిగి, గర్భగుడి గోడ పగిలిపోతుంది, అక్కడి నుంచి కనకదాసు వారికి దర్శనం ఇస్తారనమాట. ఆ కిటికీ, ఆ హోల్ పడినదానికి, ఆ రంధ్రానికి కిటికీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దాన్ని కనకదాస్ కిండి అంటారు. అక్కడి నుంచే భగవద్ దర్శనం చేసుకుంటారు ఇప్పటికీ భక్తులు, ఉడిపి కృష్ణుని, శ్రీకృష్ణుని వారిని. ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు అన్నమాట. మనకు కులంతో సంబంధం లేదు. భగవంతుడు కేవలం భక్తిని మాత్రమే చూస్తారు. ఎక్కడ జన్మించినప్పటికీ అతను కృష్ణ చైతన్యవంతుడై భక్తుడైనచో అతడు పరమ వైష్ణవుడు అని అక్కడ మనకు తెలుసుకోవాలన్నమాట, ఆధ్యాత్మికాచార్యుడు అని. ఇంకా ఇంకా ఏం లీలలు చెప్పుకున్నాము. చైతన్య మహాప్రభు వారు లీలా చెప్పినారు. ఆయన చిన్న వయసులోనే కేశవ కాశ్మీరి పండితుడిని ఓడించారు. ఇంకా సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఎంతో మంది మాయావాదులను కృష్ణ చైతన్యవంతులుగా మార్చివేశారు.
వారణాసిలో ప్రబోధానంద సరస్వతి వారి అనునాయుల శిష్యులను నవద్వీపంలో జగన్నాథపురిలో సార్వభౌమ భట్టాచార్య జగన్నాథపురిలో సార్వభౌమ భట్టాచార్యని వారి శిష్యులను అందరినీ ఈ విధంగా మాయావాదం బోధించే వారి మాయావాద సన్యాసులను అందరినీ కూడా కృష్ణ చైతన్యవంతులుగా కృష్ణ భక్తులుగా మార్చివేశారనమాట శ్రీ చైతన్య మహాప్రభు. అలాగే పండితుల్నే కాదు ప్రతి ఒక్కరిని కూడా చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమోన్మత్తులను చేశారు. ఆయన ప్రచారం చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో కానీ అన్ని చోట్ల కూడా అన్ని జీవులను మనుషుల్నే కాదు జంతువులను కూడా కృష్ణ ప్రేమలో ముంచేశారనమాట. పులులు, సింహాలు, జింకలు అన్నీ కలిసి నృత్యం చేసి వాటి యొక్క క్రూర స్వభావాన్ని మర్చిపోయి అవి కృష్ణ ప్రేమతో నృత్యం చేశాయన్నమాట హరే కృష్ణ మహామంత్రం పలుకుతూ. ఈ నిన్న మనం చెప్పుకునే అంశాల్లో ఇంకా లాస్ట్ పేరాలో జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అనేది భౌతిక దుఃఖాలు ధనాన్ని కూడబెట్టుట ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం ద్వారా తొలగించబడవు. ఇప్పుడు ఎన్నో దేశాలు డబ్బు గల దేశాలు డబ్బు గల వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళెవరు ఆ డబ్బుతో జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అనే కష్టాల నుంచి బయటపడలేరు. కేవలం హరిభక్తి చేస్తేనే వాళ్ళు బయటపడతారు. ఆ ధనం ఏ విధంగానూ ఆ విద్య ఏ విధంగానూ కాపాడదు, భౌతిక నాగరికత ఏది రక్షించదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. దీనికి మనకు ఒక స్టోరీ చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. గురునానక్ గారు ఒకసారి ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇంటి ముందర చాలా జెండాలు కనిపిస్తాయి అన్నమాట. ఆ గురునానక్ వారు ఆ ఇంటికి వెళ్ళి అడుగుతారు ఆ వ్యక్తిని, ఎందుకు ఇన్ని జెండాలు ఉన్నాయి మీ ఇంటి ముందర అని. అంటే స్వామి, నేను 10,000 నాణాలు సంపాదించినప్పుడల్లా ఒక్కొక్క జెండా పాడతాను, అక్కడ ఎన్ని జెండాలు ఉన్నాయో అన్ని 10,000 నాణాలు నా దగ్గర ఉన్నాయి అని అర్థము అని చెప్తారనమాట. అప్పుడు అతనికి కనువిప్పు కలిగడానికి ఒక సూది ఇస్తారు గురునానక్ వారు. ఇది నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తావా, నువ్వు నాకు తిరిగి దీన్ని నీ దగ్గర భద్రపరుస్తావా అని. అలాగే స్వామి, ఎప్పుడు వస్తారు మీరు అనండి. నేను మళ్ళీ జన్మలో వస్తాను నీ దగ్గరికి ఇది తీసుకోవడానికి అంటారు. అయ్యో స్వామి, ఏమిటి మీరు అంటున్నది, ఈ సూదిని నేను మళ్ళీ జన్మకు ఎలా తీసుకెళ్ళగలను, మీకు ఎలా ఇవ్వగలను అని. దీన్ని నేను తీసుకెళ్ళలేను కదా, చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము కదా అని ఆయన చెప్తారనమాట. అప్పుడు మరి ఇంత ధనం కూడబెడుతున్నావు, దీన్ని నీ వెంట తీసుకొని వెళ్తావా, ఏది నేను రక్షిస్తుంది అని గురునానక్ వారికి బోధ చేస్తారనమాట. ఆ ధనాన్ని కృష్ణ చైతన్యంలో కృష్ణ సేవకు గురుకృష్ణ సేవకు సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే అది మనతో వస్తుంది. దాన్ని ఆ విధంగా తీసుకెళ్ళచ్చు తప్ప లేకపోతే భౌతికమైన ధనం అంతా వృధా. అది మనము జన్మ మృత్యు చక్రాల నుంచి బయటపడలేదు, అది ఇక్కడే ఉండిపోతుంది. మనం మన కర్మానుసారం వెళ్ళి మరొక దేహంలో కష్టాలు అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఇతర లోకాలకు వెళ్ళినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ర్యాకెట్లు అందుకు వెళ్ళినా కూడా అక్కడ ఉండలేరు కదా, అవన్నీ కూడా వ్యర్థం అవుతాయి, అవన్నీ కూడా నష్టం అవుతాయి. అలాగే ప్రకృతి ఇచ్చే కష్టాల వల్ల, అంటే సునామీ లాంటివి వచ్చి పెద్ద పెద్ద రాజ్యాలే అల్లకల్లోలం అయిపోయినాయి కదా. అలాగే మన లాస్ ఏంజల్స్లో దావాగ్ని చెలరేగి అంత నాశనం చేసింది. అలా ప్రకృతి సంక్షోభాలు వచ్చినప్పుడు ఏ ఏ క్షణమైనా అలాంటివి సంభవిస్తాయి. మొత్తం అంతా ఒక దెబ్బతో తుడిచిపెట్టబడును అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే పుణ్యకర్మ సంపాదించి ఉన్నత లోకాలకు వెళ్ళినా కూడా వాళ్ళ పుణ్యం క్షీణించగానే వాళ్ళు మళ్ళీ ఆ పుణ్యలోకాల నుంచి పతనం చెంది భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ కష్టాలు అనుభవించాలన్నమాట. అంటే ఉన్నత లోకాల్లో కూడా జన్మ మృత్యు జరా వ్యాధుల కష్టాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అధోలోకాలకి పతనం చెందాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క పుణ్యం క్షీణించగానే. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగత్తుకు చేరతారో అప్పుడు మాత్రమే ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడతారు, శాశ్వతంగా ఆనందంగా ఉంటారు. మళ్ళీ
ఈ భూలోక అంటే భౌతిక జగత్తుకు వచ్చే అవకాశం లేదన్నమాట. శాశ్వతంగా నా ధామం ముందే ఉంటారని భగవంతుడు ఆశ్వాసం ఇస్తున్నారు. కాబట్టి శాశ్వతమైన పరిష్కారం ఈ దుఃఖాలను తొలగించుకోవడానికి కృష్ణ చైతన్యమే అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అర్జునుడు ఎలాగైతే శ్రీకృష్ణుని ఆశ్రయించారో అలా మనం కూడా ప్రామాణిక పరంపరలోని శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన పరంపరలోని ఆచార్యులను ఆశ్రయిస్తే ఈ సమస్యలకు పరిష్కారం నిశ్చయంగా లభిస్తుందని చెప్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు 9వ శ్లోకము చదవండి ఎవరైనా. హరే కృష్ణ. ప్రయత్నించండి అందరూ చదవడానికి, మాకు అడ్మిట్ చేసుకొని, సేవలో లేకుంటే ఎవరైనా సరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామములు మాతాజీ. అందరికీ ప్రణామములు మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి అని అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, చదవండి మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గూఢాకేశః పనంతపః నాయస్య ఇతి గోవింద ముక్త్వా తుష్టిం బాభువః. సంజయుడు పలికెను భావము, శత్రువులను జయించి అర్జునుడు ఆ విధంగా పలికి శ్రీకృష్ణునితో గోవింద నేను యుద్ధమును చేయను అని తెలిపి మౌనము వహించెను. భాష్యము, అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగంను వీడి భిక్షాటనను చేపట్టనున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు మికిలి సంతోషించి ఉండవచ్చును. కాని సంజయుడు అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడని తెలిపి అతనిని తిరిగి నిరాశపరిచెను. బంధుప్రీతి కారణంచే అర్జునుడు తాత్కాలికంగా అజ్ఞానంతో శోకమునకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునికి శిష్యుడనని శరణు పొందెను. కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకం నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానం చేత జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయునున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును. వివరించండి మాతాజీ. ప్రయత్నం చేస్తాం మాతాజీ. అంటే ఇక్కడ అర్జునుడు యుద్ధము మాని యుద్ధరంగంను వీడి, అంటే ఇంకా అర్జునుడు యుద్ధంని మానిండంట మాతాజీ. యుద్ధరంగంను వీడి ఇంకా భిక్షాటన చేస్తున్నాడు అని ఈ సంఘటన ధృతరాష్ట్రుడికి తెలిసి చాలా సంతోషపడుతున్నాడంట మాతాజీ. అంటే ఇంకా ఈయన యుద్ధంని మానేసి యుద్ధరంగంను వీడి భిక్షాటన అంటే ఇంకా అడుకోవడానికి భిక్షాటన చేపట్టనున్నాడని తెలుసుకొని, అంటే ఇంకా భిక్షాటన చేస్తున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు సంతోషపడ్డాడని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. కానీ అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరింపు సమర్థుడని తెలిపి, అంటే సంజయుడు చెప్తున్నాడంట, సంజయుడు అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడు తెలిపి అతని తిరిగి నిరాశపరిచెను. అంటే ఇంకా అర్జునుడు శత్రువులను సంహరింప సమర్థుడని తెలిపి, అంటే సంజయుడు చెప్తున్నాడంట మాతాజీ, ఇంకా ఈయన ఈ శత్రువులను సంహరింప సమర్థుడు, అంటే అర్జునుడు చాలా శౌర్యవంతుడు కదా మాతాజీ, ఆయన శత్రువులను సంహరిస్తాడు అని తిరిగి నిరాశ పడుతున్నాడంట ధృతరాష్ట్రుడు. బంధుప్రీతి కారణంచే అర్జునుడు తాత్కాలికంగా అజ్ఞానంతో శోకంను గురైనను. అంటే ఇంకా అర్జునుడు వాళ్ళ బంధువులు ఉన్నారు కదా మాతాజీ యుద్ధంలో, వాళ్ళ తాతలు, వాళ్ళ గురువులు, ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళందరూ ఉన్నారనేసి
ఇంకా అర్జునుడు అజ్ఞానంకి శోకంకి అంటే ఇంకైనా ఈ బంధు ప్రీతి వాళ్ళు అందరూ బంధువులు అవుతారని అనే అజ్ఞానం శోకం ఆయనకు వచ్చిందనమాట అర్జునుడికి. కానీ పరమాచార్యుడైన శ్రీకృష్ణ శిష్యుని పొందేను. అంటే ఇంకా ఈ పరమాచార్యుడైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి శరణు పొందిండు అని చెప్తుండు మాతాజీ. శరణు పొందిండు. కుటుంబ బంధువుల వల్ల ఏర్పడిన శోకం నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యం అంటే ఇంకా శ్రీకృష్ణుడికి శరణు పొందడం ద్వారా ఇంకైనా ఈ బంధం అనే శోకము పోయిందంట మాతాజీ. బంధం అనే శోకం పోయి ఆయన కృష్ణ చైతన్యము ఇంకా ఆత్మానుభూతి పరిపూర్ణంగా జ్ఞాన ప్రకాశం తప్పక యుద్ధం అంటే ఇంకా ఈ బంధు యొక్క ప్రీతి పోయిందనమాట. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించాడో భగవంతుని శరణు పొందాడో ఇంకా ఆ ఈ బంధు ప్రీతి పోయిందనమాట అర్జునుడికి బంధు ప్రీతి పోయి ఇంకా జ్ఞానం వచ్చేసింది. అర్జునుడికి జ్ఞానం వచ్చేసి ఇంకా యుద్ధం చేస్తాడు అని అంటున్నాడు మాతాజీ సంజయుడు అట్లా సూచిస్తున్నాడు అనమాట. అర్జునుడు శ్రీకృష్ణుడి జ్ఞాన ప్రకాశంను పొంది చివరి వరకు యుద్ధం చేయనందున ధృతరాష్ట్రుడికి సంతోషం. అంటే ఇంకా అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క జ్ఞాన ప్రకాశం పొంది అంటే ఇంకా భగవంతుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మనకి జ్ఞాన ప్రకాశం వస్తుంది కదా మాతాజీ. జ్ఞానం వస్తుంది అర్జునుడికి. ఆ జ్ఞానం ద్వారా యుద్ధం చేస్తాడు అని సంజయుడు చెప్తున్నాడు అనమాట. సంజయుడు చెప్తే ఈ విషయం తెలిసిన ధృతరాష్ట్రుడు చాలా నిరాశ చెందుతున్నాడు. ఆయన సంతోషం కాస్త నిరాశగా మారింది అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, తప్పులుంటే ధన్యవాదాలు. క్షమించండి మాతాజీ. హరే కృష్ణ, చక్కగా చెప్పినారు. హరే కృష్ణ. ఇక్కడ సంజయుడి మాటలకు అంటే అర్జునుడు నేను యుద్ధం చేయను, భిక్షాటనైనా చేసుకొని జీవిస్తాను అని చెప్పే మాటలకు తాత్కాలికంగా అతను అజ్ఞానానికి శోకానికి గురైనారు కాబట్టి ఆ మాటలు విని ఏమైనా ధృతరాష్ట్రుడు సంతోషిస్తారేమో అని వెంటనే సంజయుడు పరంతపుడు అని చెప్తున్నాడు. నువ్వేం సంతోషించాల్సిన అవసరం లే, అక్కడ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుని పరమాచార్యునిగా అంగీకరించినారు. శత్రువులను తప్పింపజేసే అర్జునుడు అక్కడ ఉండేది కాబట్టి యుద్ధము జరిగి తీరుతుంది అనే హింట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఆ కోణంలో కూడా ధృతరాష్ట్రునికి అర్థమయ్యేటట్లు ఇక్కడ చెప్తున్నారు అని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు వివరిస్తున్నారు. మీరు చెప్పినట్లు కృష్ణుని పరమాచార్యుని లేదా వారి పరంపరలోని ప్రామాణిక ఆచార్యుని ఆశ్రయించిన వారికి ఈ విధంగా పరిపూర్ణ జ్ఞానం చేత జ్ఞాన ప్రకాశం పొంది వాళ్ళు కూడా అజ్ఞానాన్ని నుంచి శోకాన్ని నుంచి బయటపడతారు. ఇది కూడా మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. నెక్స్ట్ 10వ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవ. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచూ శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లనెను. భాష్యము. హృషీకేశుడు మరియు గూఢాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణము జరుగుచుండెను. మిత్రులుగా వారిరువురును సమాన స్థితి ఎందుండిరి, కాని వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యను. మిత్రుడు శిష్యునిగా గోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. సర్వేశ్వరునిగా అతడు సదా తన ఉన్నత స్థానమునందే నిలిచియుండును. అయినను తన భక్తుడు కోరునట్లు మిత్రునిగా గాని పుత్రునిగా గాని ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించి నంతనే అతడు ఆ స్థానమును స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యముతో సంభాషించను. సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురు శిష్యుల నడుమ సంభాషణము ఇరుసేనల సమక్షమున బహిరంగముగా జరిగినట్లు తెలియచున్నది. కనుకనే
భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని సంఘటనము నకు గాని జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకై నిర్దేశింపబడి ఉన్నవి. శత్రుమిత్రులందరూ సమానముగా దానిని వినుటకు అర్హులై ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి కొంచెం. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ మగ్నుడైన అర్జునుడితో ఇట్లనెను. కృష్ణ భగవానుడు ఇలా పలుకుచున్నాడు. నువ్వు భరతవంశీయుడు నవ్వుచు శ్రీకృష్ణ ఇరుసేనల మధ్య నడుమ దుఃఖితుడైన అర్జునుడితో ఇట్లు చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. హృషికేశుడు మరియు గూఢాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల హృషికేశుడు ఋషికేశుడు శ్రీకృష్ణ భగవానుడు, గుడాకేశుడు అర్జునుడు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అంటే ఆ సేన మధ్యలో నిలబడి మిత్రులు గురువు అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని వారిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుందంట. మిత్రులు గురువులు అంటే కృష్ణుని గురువుగా భావించును. కానీ వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరు శిష్యుడయ్యను. అంటే కృష్ణ భగవానుడికి అర్జునుడు శిష్యుడుగా ఆయన పూర్తిగా శరణాగతి పొందినాడు. మిత్రుడు శిష్యునిగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. అంటే అర్జునుడు శ్రీకృష్ణుని శరణు పొందినాడు కాబట్టి కృష్ణ భగవానుడు నవ్వుచున్నాడంట. సర్వేశ్వరునిగా అతడు సదా తన ఉన్నత స్థానమునందే నిలిచియుండును. కృష్ణ భగవాన్ని ఆయన మొదటి స్థానంలో నిలుపుకున్నాడని కృష్ణ భగవానుని, దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు భక్తుడు కోరినట్లు భగవంతుడు మిత్రునిగా గాని అంటే గురువుగా, ప్రియునిగా, స్నేహితునిగా భగవానుడు అంగీకరిస్తాడని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మా, ధన్యవాదాలు, చక్కగా చెప్పినారు. ఇక్కడ ఋషికేశ అని అర్జునుడు పిలిచారు కదా కృష్ణుని. అంటే అర్జునునికి కృష్ణుని యొక్క స్థాయి తెలుసు. తన రథం నడుపుతున్నప్పటికీ పార్థసారథి అయినప్పటికీ ఆయన తన స్థితి అందు ఎప్పటికీ అచ్యుతుడు ఋషికేశుడు అంటే సర్వజీవుల ఇంద్రియాలను నియంత్రించేవాడు సర్వేశ్వరుడు అని అర్జునునికి తెలుసు. అలాగే కృష్ణుడు గుడాకేశుడు అని సంబోధించాడు. అంటే నువ్వు అజ్ఞానాన్ని, నిద్రను రెండింటిని జయించావని కృష్ణుడు పలుకుతున్నారు. అంటే అర్జునుడు ఆ స్థితిలో లేరు, తాత్కాలికంగా ఉంచబడ్డారు. మన కోసం భగవద్గీతను అర్జును ద్వారా చెప్పాలని భగవంతుడు సంకల్పించారు. కాబట్టి అర్జున్ యొక్క స్థితి భగవంతునికి తెలుసు కాబట్టి ముందుగానే గుడాకేశ అని సంబోధించారనమాట. అంటే నిద్రను, అజ్ఞానాన్ని రెండింటిని జయించారని. కాబట్టి ఇక్కడ శిష్యునిగా అయ్యి నీవు గురువుగా మారాలని అర్జునుడు కోరుకున్నారు కాబట్టి కృష్ణుడు ఆ విధంగా గురువుగా వర్తిస్తున్నారు. అంటే భక్తులు కోరుకుంటే అతను మిత్రునిగా అవుతారు, పుత్రునిగా అవుతారు, ప్రియునిగా అవుతారు. ఆ దివ్య సంబంధంలో ఆ దివ్య రసాస్వాదన చేయడానికి భగవంతుడు ఆ భక్తుల కోరిక మేరకు వారి ఏ యొక్క రస సంబంధంలో కోరుకుంటారో, దేవికి వసుదేవులు భగవంతుని పుత్రునిగా కోరుకున్నారు కాబట్టి వాళ్ళకు పుత్రునిగా ఆవిర్భవించారు. అలా భక్తులందరూ ఏ రస సంబంధంలో భగవంతునితో సంబంధాన్ని కోరుకుంటారో భగవంతుడు ఎంతో కరుణతో వారి కోసం ఆ విధంగా వర్తించడానికి సిద్ధంగా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వెంటనే అర్జునుడు కోరుకున్నారు కాబట్టి తనను గురువుగా అంగీకరించి శిష్యుడిగా అయ్యారు కాబట్టి ఆ గురు శిష్యుల సంభాషణ గాంభీర్యంతో ఉండాలని ఆ విధంగా ఆ స్థానాన్ని స్వీకరించి ఇక భగవంతుడు గంభీరంగా పలుకుచున్నారనమాట. ఈ విధంగా అందరి ముందే ఇది జరిగింది. కేవలం 45 నిమిషాల్లో అర్జునుడు భగవద్గీతను అర్థం చేసుకున్నారంట. 10వ అధ్యాయంలోనే నువ్వు చెప్పిందంతా సత్యము, నేను అంగీకరిస్తున్నాను అని. కానీ మన కోసం ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగడం వల్ల కంటిన్యూ అయింది.
కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడడానికి ఇరుసేనల సమక్షంలో బహిరంగంగానే ఇది చెప్పబడింది, అందరూ విన్నారు అని. కనుక భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి కానీ, సంఘానికి కానీ, జాతికి కానీ సంబంధించింది కాకుండా మానవులందరి కొరకై నిర్దేశింపబడి ఉన్నది. ఈ భగవద్గీత బోధనలు అందరి కోసం ఉద్దేశింపబడి ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నారు. మిత్రువులందరూ సమానంగా దానిని వినుటకు అర్హులై ఉన్నారు. కేవలం భక్తులకే కాదు, అభక్తులు అందరూ కూడా ఇది భగవద్గీత బోధన వినుట ద్వారా పూర్ణ లాభాన్ని పొందుతారు. కాబట్టి ఎటువంటి భేదం లేదు, ప్రతి ఒక్కరూ వీటిని విని ఆచరించడానికి అర్హులే, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అని ఇక్కడ మిత్రులందరూ కూడా సమానంగా దానిని వినుటకు అర్హులై ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. హరి బోల్. ఇది ఆచార్యులు మహాత్ములు కాబట్టి జీవాత్మలు ఎంతో కష్టపడుతున్నారని, ఎంత హీన స్థితిలో ఉన్నప్పటికీ వారికి కృష్ణ చైతన్యాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి వాళ్ళు భేదభావం చూపరు, ఎంతో కరుణ కలిగి ఉంటారు పతితుల పట్ల అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. హరే కృష్ణ. 11వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. హలో, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, చదువు. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారము భగవాన్ 11వ శ్లోకము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. అనువాదము భాష్యం రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము శ్రీకృష్ణ భగవానుడు పలికెను. మీ వాయిస్ వినిపించడం లేదు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూ వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి భాష్యం ఇప్పుడు సంగీతం. హలో, హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది, బాగుంటుందండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఏం మాతాజీ? ఇప్పుడు వినిపిస్తుంది, బాగుంది, చదవండి ప్రభుజీ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. అనువాదం చదవమంటారా మళ్ళీ? భాష్యం ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి గాని, మరణించిన వారి గురించి గాని దుఃఖించరు. ఒక్క సెకండ్ మాతాజీ. మాతాజీ, ఈ ప్రపంచంలో ఒక రెండు విషయాల మీద ఎప్పుడు సంఘర్షణ జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు మాతాజీ ప్రభుపాదుల వారు. అవి రెండు విషయాలు ఏంటంటే ధర్మము, అధర్మము. ఆ రెండిటి మధ్య ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుందంటారు. అయితే ధర్మానికి అధర్మానికి అంటే భగవంతుడు ధర్మానికి అధర్మానికి అతీతమైన వాడు అని చెప్తున్నారు. అతీతమైన వాడు అయినప్పటికీ ఈ భౌతిక జగత్తులో ధర్మ అధర్మములో అతడు ధర్మమునకు ప్రాతినిధ్యం వహిస్తాడు, ధర్మ పక్షపాతిగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు అని చెప్తున్నారు మాతాజీ భగవంతుడు. శ్రీకృష్ణుడు అంటే ధర్మానికే పక్షపాతిగా పరిచయం అవుతాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ చోటు చేసుకుందంటే ఖచ్చితంగా ఒకరు ధర్మబద్ధంగా ఉంటాడని, ఇంకొకడు అధర్మబద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ భగవంతుడు కృష్ణుడు ఎవరికి మద్దతు ఇస్తాడంటే భగవంతుడు ధర్మపక్షపాతి అనేటటువంటి పేరు కూడా ఆయన స్వీకరించడం జరిగిందని చెప్తున్నారు మాతాజీ. అయితే వాస్తవానికి భగవంతుడు
ధర్మానికి గాని అధర్మానికి గాని రెండిటికి కూడా అతీతమైన వాడే అయినప్పటికీ ద్వంద్వాలతో కూడిన ఈ ప్రపంచంలో ధర్మ అధర్మములో దేనికి ప్రాతినిధ్యం వహిస్తాడు, దేనికి మద్దతు ఇస్తాడు అంటే ధర్మానికే మద్దతు ఇస్తాడు. అయితే ఎందుకు అంటే మనకు ఉపోద్ఘాతంలో చూసాం మాతాజీ, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పారు. భగవంతుడు స్వయంగా ధర్మమూర్తి. అంటే ధర్మమూర్తి అయినటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు ధర్మమునకు ప్రాతినిధ్యం వహిస్తాడు, ధర్మమునకు ప్రోత్సహిస్తాడు తప్పితే అధర్మమునకు ప్రాతినిధ్యం ఎందుకు ఇస్తాడు, అధర్మానికి ఎందుకు ప్రోత్సహిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన ధర్మానికి పక్షపాతి కాబట్టి. అందుకని ధర్మము వైపు ఉన్నది ఎవరు అంటే ఇక్కడ మన భగవద్గీతలో ధర్మం వైపు ఎవరు ఉన్నారంటే పాండవులు ఉన్నారు, అధర్మ పరులు ఎవరు అంటే కౌరవులు. అయితే ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు ఎవరి పక్షమున ఉన్నాడంటే పాండవుల పక్షమున ఉన్నాడు. ఎందుకు పాండవుల పక్షమున ఉన్నాడంటే పాండవులు ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టి. యాక్చువల్ గా చాలా మంది అంటారు భగవంతుడు పాండవ పక్షపాతి అని చెప్తూ ఉంటారు, కానీ తప్పు, అలా చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు పాండవ పక్షపాతి కాదు, ధర్మ పక్షపాతి. ఆయన అంటే ధర్మం అని మర్చిపోతారు వాళ్ళు. పాండవులకి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు, పార్షాలిటీ చూపిస్తున్నారు అంటారు, కానీ చాలా తప్పు. అయితే ధర్మమునకు ప్రాతినిధ్యం వహించేటటువంటి స్వామి ధర్మమును ప్రోత్సహిస్తాడు, కానీ అధర్మమును ఎందుకు ప్రోత్సహిస్తాడు? ఎందుకంటే ధర్మం పక్షపాతి కాబట్టి ధర్మానికి ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు అధర్మము వేల సంఖ్యలో ఉంటే కూడా ఆ అధర్మాన్ని ప్రోత్సహించాడు భగవంతుడు. తక్కువ సంఖ్యలో ధర్మం ఉంటే ఆ ధర్మానికి ప్రాధాన్యతని ఇస్తాడు భగవంతుడు. అంటే భగవంతుడు క్వాంటిటీకి ప్రాధాన్యత ఇవ్వడు అని చెప్తున్నారు, ఇక్కడ క్వాలిటీకే ప్రాధాన్యత ఇస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే మాతాజీ, ఎక్కువ మంది ఉంటే మనకు బలం వస్తుంది అనుకుంటాం. మనం కూడా అనుకుంటాం ఎక్కువ మంది ఉంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళే గెలుస్తారు అనుకుంటాం మనం. ఎక్కువ మంది ఉంటే మనకు శక్తి పెరుగుతుంది అనుకుంటాం మనం. ఎంతమంది ఉంటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంతమంది ఉన్నా నీ తరపున ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏముందండి? ఉపకరించేటటువంటి వ్యక్తి, ఉద్ధరించేటటువంటి వ్యక్తి ఒక్కరూ లేనప్పుడు మన పక్షాన ఉన్నప్పుడు వేస్ట్. ఎంతమంది ఉన్నా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. ఇప్పుడు పాండవులు 5గురే ఉన్నారు, కౌరవులు 100 మంది ఉన్నారు. అంటే 95 మంది ఎక్కువే ఉన్నారు పాండవుల కంటే. కానీ కృష్ణుడు 100 మందికి సపోర్ట్ చేయలేదు, ఈ 5గురికి మద్దతు ఇచ్చాడు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనమని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ధర్మమును ప్రోత్సహిస్తాడు, అతడు ఆవిర్భవించేటటువంటి ప్రయోజనం కూడా అదే అనమాట. పవిత్రానాయ సాధునం అని చెప్పారు మనం ముందు శ్లోకంలో. సాధువులను రక్షించడానికి ఆ రక్షించేటటువంటి క్రమంలో ఏం చేస్తాడంటే వినాశాయచ దుష్కృతం, అంటే 95 మంది ఉన్నా కూడా అసురులను సంహరిస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అంటే ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. అంటే భగవంతుడు అడుగంటి పోతున్నట్టు ధర్మమును తిరిగి మరలా ప్రకటింప చేయడం కోసం ఈ ధరిత్రినందు అరుదిస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. అది ఆల్రెడీ మనం ముందు శ్లోకాల్లో విన్నాము, నేర్చుకున్నాము. అయితే ఈ ధర్మానికి 5 అంశాలు ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు మాతాజీ. ఈ 5 అంశములు ధర్మం పైననే ఆధారపడి ఉంటాయని అంటున్నారు. అంటే ధర్మానికి 5 ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 5 ఆధారాలు ఏమంటే జ్ఞానము, ప్రేమ, న్యాయము, అంకిత భావము, ధైర్యము. జ్ఞానము, ప్రేమ, న్యాయము, అంకిత భావము, ధైర్యము. అటువంటి 5 అంశాల పైన ధర్మం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుందంట. అంటే ధర్మానికి 5 ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ధర్మస్వరూపులు అయినటువంటి భగవంతుని ముందు ధర్మానికే ప్రాతినిధ్యం వహించేటటువంటి పాండవులు ఎవరంటే వారు భక్తులు, ధర్మాచరణ చేసే భక్తులు వాళ్ళు. ఈ భక్తులు అయినటువంటి పాండవులలో అర్జునుడికి ఏమి కలిగింది అని అంటే ధర్మానికి ఆధారమైనటువంటి జ్ఞానం లోపించింది ఆయనకి. ఇక్కడ ఈ యుద్ధానికి ముందు ఆయనకి లోపించింది అనమాట ఆ జ్ఞానం. భగవంతుడి యందు ప్రేమ కూడా లోపించింది ఆయనకి. తర్వాత న్యాయ అన్యాయ నడుమ సందిగ్ధత అవస్థ నెలకొన్నది అర్జునుడి మనసులో. అంకిత భావం కూడా లోపించింది అర్జునుడికి. తర్వాత ధైర్యం వీడనాడింది, అధైర్యుడయ్యాడు అర్జునుడు. ఇవన్నీ లోపాలన్నమాట అర్జునుడికి. అంటే కృష్ణుడు ఉపదేశం చేసే ముందు వరకు. అంటే ఏమైంది ఇప్పుడు? అర్జునుడు దాదాపుగా ధర్మానికి
ఆధారమైనటువంటి అంశములను మర్చిపోయాడు అనమాట. ఈ 5 అంశాలు ఏవి ఉన్నాయో, జ్ఞానము, ప్రేమ, న్యాయము, అంకిత భావము, ధైర్యం, ఇవన్నీ మర్చిపోయాడు దాదాపుగా. ఆ మర్చిపోయాడు అర్జునుడు. అందుకని భగవంతుడు కృష్ణుడు అర్జునుడు కోల్పోయినటువంటి జ్ఞానమును అర్జునుడికి అందించాలని, అర్జునునికి భగవంతుడి ఎందున్నటువంటి ప్రేమను మరింత పెంపొందించాలని, న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలియజెప్పాలని చెప్పి, న్యాయమునకు అన్యాయమునకు అతీతమైనటువంటి స్థితిలో అతనిని ఉంచేటటువంటి అంకిత భావాన్ని అతనిలో కలిగించి, ఆత్మ అనాత్మ నడుమ వ్యత్యాసాన్ని చూపుతూ, పరమైనటువంటి విషయములకు కలత చెందేటటువంటి వాడు అధీరుడని, అధీరత్వాన్ని విడిచి ధీరత్వాన్ని అందుకోవాలని చెప్పి భగవంతుడు కృష్ణుడు తలిచి అర్జునునికి ఉపదేశం చేయడానికి సన్నద్ధుడయ్యాడు ఈ 2వ అధ్యాయంలో. అయితే ఈ 2వ అధ్యాయంను మనం గమనించినట్లయితే మాతాజీ, మొట్టమొదటిది 1వ శ్లోకం నుండి మొదలుకొని 10వ శ్లోకం వరకు మనకేం కనిపిస్తుందంటే, అర్జునుడు కృష్ణుడికి శరణాగతి చేసేటటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది. మరి అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందాలి అంటే అతనికి అర్జునుడికి మొట్టమొదట తాను ఏం చేస్తున్నాడు అన్నది వ్యక్తం అవ్వాలి. తర్వాత అర్జునుడికి భగవంతుడి యందు అంకిత భావం ఏర్పడాలి. అంటే శరణాగతి కావాలంటే ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి అర్జునుడికి. అర్జునుడికి భగవంతుని యందు ప్రేమ కూడా ఉండాలి, అంకిత భావం ఉండాలి, ప్రేమ ఉండాలి. అయితే ఈ 2 ఉన్నప్పుడే అర్జునుడు కృష్ణుడికి శరణాగతి చేయగలుగుతాడు. ఆ శరణాగతి చేయగలగాలి అంటే మొట్టమొదటి వ్యక్తి అంకిత భావాన్ని వ్యక్తపరచాలి, తర్వాత ప్రేమను వ్యక్తపరచాలి. భగవంతుని యందు ప్రేమ ఉంది అర్జునుడికి, కానీ ఆ ప్రేమ విద్యుత్ ధర్మానికి చేయడానికి అడ్డుపడుతుంది అనమాట ఆయనకి ఆ ప్రేమ. అయితే కృష్ణుడి యందు సంపూర్ణమైన ప్రేమ ఉంది, కానీ ఆ కృష్ణుని యందు ప్రేమతో పాటుగా భౌతికమైనటువంటి జగత్తునందు కూడా ప్రేమ ఉంది ఈయనకి. అంటే 2 దగ్గర ఆధ్యాత్మికం అక్కడ కృష్ణుడి మీద ఉంది, భౌతికం ఉందంటే అది కష్టం దాంట్లో. అంటే అందుకనే సందిగ్ధ అవస్థలో ఉన్నాడని చెప్తున్నారు అర్జునుడు. అయితే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి తన స్వజనుల యందు కూడా ప్రీతి ఉంది. అంటే యుద్ధం కోసం వచ్చిన ఆయన ఆపోజిట్ చేసి తరపున వాళ్ళ ముందు అతనికి ప్రీతి ఉందన్నమాట, ప్రేమ ఉంది వాళ్ళ మీద. అందుకని అర్జునుడు భగవంతుడితో కృష్ణుడితో ఎన్నో వాదనలు చేశాడు ఇప్పటి వరకు. అదంతా మనం చూసుకున్నాం మొదటి అధ్యాయం నుంచి. మొట్టమొదటి అధ్యాయం అంతా ఇదే మనకు. అంటే ఆయన తర్వాత వాదన ఏమిటంటే, నాకు ఏది శ్రేయోదాయకరమో నాకు తెలియటం లేదు అన్న సందిగ్ధ అవస్థను వ్యక్తపరిచాడు. ఎందుకంటే ఆ సందిగ్ధ అవస్థను వ్యక్తపరిచాడు అంటే దానికి మనం 5వ శ్లోకంలో చూసుకున్నాం మాతాజీ. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షామహీహ లోకే. అంటే ఇక్కడ ఉన్నట్టి వారు ఎవరంటే గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీరందరూ కూడా 2.4లో చెప్పారు, పూజార్హ వరిసూదన. అంటే పూజనీయులైన వారు, ఇటువంటి వారిని సంహరించటం నాకు శ్రేయోదాయకం అనిపించటం లేదు. పైగా ఏది ఉత్తమమో కూడా నాకు తెలియటం లేదు. నేను స్వధర్మ విషయంలో నేను సందిగ్ధ అవస్థలో ఉన్నాను. నేను ఏం చేయాలో నేను తెలుసుకోలేకపోతున్నాను. యుద్ధం చేయాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో ఉన్నాను అని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్పడం జరిగింది. అవన్నీ మనం ముందు చదువుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత అర్జునుడు ఏమన్నాడంటే, ఈ 6వ శ్లోకంలో 2.6లో యద్వా జయేమ యదివానో జయేయుహు, అంటే మేము జయిస్తే ఆనందాన్ని పొందలేము, వారు మమ్మల్ని జయిస్తే అంతా రక్త పంకిలమే అవుతుంది. కాబట్టి అప్పుడు కూడా ఖచ్చితంగా ఆనందం లేదు. అందుకనే 6వ శ్లోకంలో ఏం చెప్పారు, నచైతద్విద్మః కతరన్నో గరియో, అంటే ఏది మేలైనదో మేము తెలుసుకోలేకపోతున్నాము, యుద్ధం చేయాలా చేయకూడదా అంటూ మాట్లాడిన తర్వాత తన సందిగ్ధ అవస్థకు కారణం ఏమిటనేటటువంటిది తెలియచెప్పుతున్నాం. వాయిస్ వినిపించలేదు ప్రభుజీ, మీ వాయిస్. హరే కృష్ణ, సారీ మాతాజీ. హరే
ఆ సందిగ్ధ అవస్థ తొలగించమని ఆ భగవంతుడు కృష్ణుడిని శరణాగత చేశాడు అర్జునుడు. అంటే 7వ శ్లోకంలో కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. అంటే కార్పణ్య దోషం కారణం చేత నా స్వధర్మ విషయంలో నేను మోహం చెందాను. ఏది శ్రేయోదాయకమో నేను తెలుసుకోలేకున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడిని, శరణాగతుడిని కావున నాకు ఏది శ్రేయోదాయకమో నిశ్చయముగా తెలియచెప్పు కృష్ణ అని చెప్పి కృష్ణుడిని సమీపించాడు. సమీపించిన తర్వాత ఏమంటున్నాడు, నేను నిన్ను ఎందుకు సమీపించానో తెలుసా కృష్ణ? నీవు అనొచ్చు నీ దుఃఖాన్ని నీవు తొలగించుకోవచ్చని. అంటే అప్పుడు 2.8లో చెప్తున్నారు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం. అంటే నా శోకాన్ని నేను తొలగించుకోలేను. నాకు జ్ఞానం ఉంది, పాండిత్యము, పుస్తక జ్ఞానము అన్నీ ఉండవచ్చు. తర్వాత శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, దేహబుద్ధి ఉంది, మనోబుద్ధి ఉంది, ఆత్మబుద్ధి కూడా ఉంది. కానీ నా సమస్యని నేను తొలగించుకోలేను. నాకు ఏర్పడినటువంటి దుఃఖాన్ని నీవు తప్పితే ఎవ్వరు తొలగించలేరు అన్నట్టు కృష్ణుడితో చెప్తున్నాడు మాతాజీ. అయితే ఈ దరిద్రి పైన ఎంత గొప్ప రాజ్యాన్ని సాధించినా కానీ నేను నా శోకాన్ని తొలగించుకోలేను అని చెప్తున్నాడు అర్జునుడు. రాజ్యం సురాణమపి చాధిపత్యం. అంటే స్వర్గలోకం నేను స్వర్గలోకమిత సుఖాలు నేను పొందినా గాని నేను ఈ ప్రపంచంలో నాకు ఏర్పడినటువంటి శోకాన్ని నేను తొలగించుకోలేను అని చెప్పాడు అనమాట. ఇలా చెప్పాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుతో చెప్తూ ఏమన్నాడంటే, ఏవముక్తా హృషికేశం గుడాకేశ పరంతప నయోత్స్వ ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అంటే ఈ విధంగా కృష్ణుడు అర్జునుడి చేత సంబోధింపవాడై అర్జునుడి చేత కొన్ని ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే ఋషికేశుడుగా ఉన్నాడు, గోవిందునిగా ఉన్నాడు. అర్జునుడేమో గుడాకేశునిగా ఉన్నాడు, పరంతపునిగా ఉన్నాడు. అయితే ఈ విధంగా అర్జునుడు శోకిస్తున్నాడని చెప్పి నీవు అనుకోవద్దు ధృతరాష్ట్ర అని సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు, తాత్కాలికంగా యుద్ధం చేయనంటున్నాడు అంతే. ఎందుకు? కృష్ణుడు అక్కడ ఋషికేశుడుగా ఉన్నాడు, అర్జునుడిని నియమిస్తాడు. పైగా అర్జునుడికి శోకం వచ్చింది కదా, శోకం అంటే అతడు ఏడుస్తున్నాడు. తన యొక్క శోకాన్ని అంతటిని కూడా తొలగించి ఆనందాన్ని అందించడం కోసం కృష్ణుడు గోవిందుడుగా ఉన్నాడు. కాబట్టి యుద్ధం జరగడం తాత్కాలికంగా ఆగింది గాని వాస్తవంగా యుద్ధం అయితే జరుగుతుంది. త్వరలోనే యుద్ధం చేయనున్నాడు. ఎందుకు అంటే అర్జునుడు అజ్ఞాని కాదు, జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. గుడాకేశ అతడు రాత్రి పగలు 2 సమయాల్లో 24 గంటలు యుద్ధం చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. అతడు పరంతపః శత్రువులను తప్పింపజేయగలడు. కాబట్టి అతడు తన సామర్థ్యాన్ని ఎందుకు విడనాడి యుద్ధం తిరస్కారం చేస్తాడు? కృష్ణుడు ఎందుకు అతని సామర్థ్యాన్ని యుద్ధం నందు నియుక్తం చేయకుండా వైదొలిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే కృష్ణుడు అతనికి ప్రోత్సహిస్తాడు, కంపల్సరిగా చేస్తాడు, అర్జునుడు వదిలిపెట్టాడు. అందుకని యుద్ధం జరగనున్నది ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్పాడు అనమాట. ఇట్లా సంజయుడు అంటాడు, ఇట్లా ఉన్న స్థితిలో మరి కృష్ణుడు అర్జునుడిని చూశాడయ్యా. అర్జునుడిని చూసి ఏమన్నాడు? హృషికేశ ప్రహసన్నివ భారత అన్నాడు. అంటే ఆ హృషికేశుడు అర్జునుడిని చూసి నవ్వుతున్నటువంటి వాని వలె అతను మాట్లాడటం ప్రారంభించాడు అనమాట. కృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదే, శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. అర్జునుడు శ్రీకృష్ణుడికి శరణాగతి పొందాడు. శరణాగతి పొందిన తర్వాత జ్ఞానాన్ని ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు ధర్మానికి ఆధారమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు అర్జునుడికి. అంటే 11వ శ్లోకము మొదలుకొని 30 శ్లోకం వరకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అర్జునుడికి అందిస్తాడు శ్రీకృష్ణుడు. అంటే మొట్టమొదట జ్ఞానాన్ని అందించేటప్పుడు అర్జునుడిని భగవంతుడు కృష్ణుడు ఏం చేశాడంటే
మందలింపు చేశాడు ఫస్ట్ కృష్ణుడు. వెంటనే మందలించాడు. ఎందుకు అంటే శరణాగతి ఇప్పుడు అర్జునుడు శరణాగతి పొందాడు కదా మాతాజీ కృష్ణుడికి. మరి శరణాగతి చేసేవాడు మందలిస్తే అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకోండి, మన దగ్గరికి వచ్చినప్పుడు మన మీద ట్యూషన్ కానీ స్కూల్లో కానీ పనిచేస్తుంటే పిల్లలు మన దగ్గరికి వచ్చి చెప్పమని అడిగినప్పుడు మనం మందలిస్తే అతను ఉంటాడా లేదా అని తెలియాలని చెప్పేసి కృష్ణుడు ఫస్ట్ మందలిస్తాడు అనమాట. అంటే మనం చెప్పినట్టు చేస్తున్నాడా చేయడాని, అంటే వచ్చారు మన దగ్గరికి వచ్చారు, వచ్చిన వారికి బాగా వచ్చావు నాన్న కూర్చోమని చెప్పి ఉపదేశం చేశామనుకోండి, వారు అంటే మనం చెప్పే విషయాలకి కట్టుబడి ఉన్నారా లేకపోతే నటిస్తున్నారా, నిజాయితీగా ఉన్నారనేది ఎలా తెలుస్తుంది? అందుకని గురువు పరీక్ష చేయాలన్నమాట. ఇక్కడ పరీక్ష చేయకుండా ఎవరిని శిష్యునిగా స్వీకరించకూడదు అని చెప్తున్నారు. అందుకని భగవంతుడు అర్జునుడి మొట్టమొదట పరీక్ష విధించాడు. ఏమిటా పరీక్ష అంటే మందలింపు చేస్తున్నాడు. ఫస్ట్ ఆ పరీక్ష పెట్టాడు అనమాట కృష్ణుడు అర్జునుడికి. ఏమన్నాడు? మూర్ఖ అని సంబోధించాడు అని తిట్టాడంట శ్రీకృష్ణుడు అర్జునుడిని. అర్జునుడు మీకు శరణాగతి చేశాను అనగానే కృష్ణుడు అర్జునుడితో నీవు మూర్ఖుడివి అన్నాడు. నన్ను మూర్ఖుడిని అంటావా అని అర్జునుడు అన్నాడు అనుకోండి, కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేయడు అని చెప్తున్నారు ఇక్కడ ఆయన. కానీ అర్జునుడు ఏం మాట్లాడలేదు. కృష్ణుడు మూర్ఖుడు ఏం తిట్టినా కూడా ఇంకా శరణాగతి పొందాడు కదా, ఇంకా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి జస్ట్ నోరు మూసుకొని కూర్చున్నాడు అనమాట. ఇక్కడ అదే సందర్భం అన్నమాట. ఆ సందర్భం ఇప్పుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం. అశోచానన్మ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ నాను శోచంతి పండితాః. అంటే భగవంతుడు కృష్ణుడు శరణాగతి పొందినట్టే అర్జునుడిని మందలిస్తూ ఈ పలుకులను పలుకుతున్నాడు. అర్జున, అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడవు, కానీ నాకు అనిపిస్తుంది తెలిసిన వాడవైతే ఇలా అంటే అశోచానన్వ శోచస్త్వం అంటే దుఃఖించదగని దాని గురించి నీవు దుఃఖిస్తున్నావు. పైగా తెలివి తక్కువ వాడివా అంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడవయ్యా నువ్వు. ఎట్లా మాట్లాడవు? అన్నీ నీకే తెలిసినట్లు మాట్లాడుతున్నావు నువ్వు. ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే ప్రజ్ఞావాదన, అన్ని తెలిసిన వాడిలా మాట్లాడవు, పండితుడిలాగా మాట్లాడావు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే గతాసూన అంటే మరణించిన వారి గురించి, జీవించిన వారి గురించి నా అనుశోచంతి పండితాహ అంటే పండితుడు శోకించడు, కానీ నువ్వు శోకిస్తున్నావు. కానీ పండితుడిలాగా అన్ని తెలిసినట్లు మాట్లాడుతున్నావు, కానీ జీవించిన వారిని గాని మరణించిన వారిని గాని గురించి శోకించినటువంటి పండితులులాగా మాట్లాడవు, కానీ నీవు శోకిస్తున్నావు. పరోక్షంగా భగవంతుడు అర్జునుని ఏమన్నాడంటే నీవు అపండితాహ, నీవు పండితుడివి కాదు, నీవు మూర్ఖుడివి. ఇలా కృష్ణుడు అర్జునుని మందలిస్తున్నాడు. శరణాగతి పొందినట్టే అర్జునుని శిష్యునిగా భగవంతుడు శ్రీకృష్ణుడు స్వీకరించాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని మందలించాలనే హక్కు తీసుకోవాలి కదా, అంటే ఆ గురువు తీసుకోవాలి, అంటే ఆయన తిట్టే రైట్ తీసుకోవాలి. మరి హక్కు ఎవరి మీద చూపించగలుగుతాడు? మన అనుకున్న వారి మీదనే మనము హక్కు చూపించగలుగుతాం. అదే సంబంధం కొంచెం దూరంగా ఉందనుకోండి, మనం అంటే దగ్గరగా ఉంటే మన అనుకున్న వాళ్ళని మనం తిడతాం, మనకు దూరంగా ఉండే వాళ్ళని మనం తిట్టాం. జనరల్ గా వాళ్ళని పట్టించుకోం కూడా, ఎందుకంటే మనం ఏమన్నా కూడా వాళ్ళు బాధపడతారు, మనకు అవసరం కూడా లేదు. అయితే సన్నిహిత సంబంధం అది ఇది లేదు, అంటే దూరంగా ఉంటే మన అటువంటిది భావం ఏది లేదు, అప్పుడు మనం ఏం చేస్తాము? వారితో గౌరవపూరితంగా మాట్లాడతాము. ఇక్కడ భగవంతుడు కృష్ణుడు ఏమంటున్నాడు? నువ్వు మూర్ఖుడివి అని మందలించాడు. ఇలా మందలిస్తూ కృష్ణుడు గురువుగా అర్జునుడికి ఉపదేశం ప్రారంభం చేశాడు. సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు ఆధ్యాత్మిక గురువు యొక్క కార్యాన్ని ఇక్కడ చేస్తున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు అర్జునుడి మీద. ఏమిటి ఆ ఆధ్యాత్మిక గురువు యొక్క కార్యం అంటే శిష్యుడిని మందలించడం. ఎప్పుడు మందలిస్తాడంటే ఎప్పుడైతే గతి తప్పుతాడో, ఎప్పుడైతే ధర్మాచరణ నుండి వైదొలిగే ప్రయత్నం చేస్తాడో అప్పుడు మందలిస్తాడు. కొన్నిసార్లు ఆ మందలింపు గాఢంగా కూడా ఉంటుంది, మరి కొన్నిసార్లు పాక్షికంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి చేస్తున్నటువంటి మందలింపు గాఢమైనటువంటి మందలింపు, పాక్షికమైనటువంటి మందలింపు కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఎవరైనా కానీ గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించకపోతే ఏం చేస్తారంటే ఏ మూర్ఖ అని మాట్లాడతారు. అంటే ఏమిటి? కొంచెం గాఢమైనటువంటిదే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తనను మూర్ఖుడు అంటే ఒప్పుకోడు అనమాట. ఎవరు ఒప్పుకోరు. అది మనం తిడితే చిన్న పిల్లలు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు స్కూల్లో అక్కడంతా చూస్తున్నాం కదా. మీరు మూర్ఖుడని కూడా మూర్ఖుడిని కూడా మూర్ఖుడు అంటే కూడా ఒప్పుకోరు అనమాట. ఇప్పుడు అట్లాంటిది అనమాట. భగవంతుడు కృష్ణుడు ఏమన్నాడు? నీవు అపండితుడివి, ఏమి తెలియనటువంటి మూర్ఖుడివి అని చెప్పి కృష్ణుడు పరోక్షంగా చెప్పేశాడు.
అర్జునుడికి అర్థమైంది. అర్జునుడు ఏం చేశాడు? తలదించుకున్నాడు. కృష్ణుడికి కోపం వచ్చింది. కృష్ణుడిని ఆనందపరచాలి నేను నా కార్యాల వల్ల, కానీ శ్రీకృష్ణుడు నేను కొంచెం శ్రీకృష్ణుడికి నేను మనస్తాపం చెందించానని చెప్పి అర్జునుడు తలదించుకున్నాడన్నమాట. నేను ఎట్లా బాధ పెట్టాను కృష్ణుడికి, నేను అడిగిన ప్రశ్నలతోని, నా ఆలోచనలతోని, అది నేను అనుకునే తప్పు అని కృష్ణుడు నమ్మాడు కాబట్టి అట్లా అర్థం చేసుకున్నాడు అనమాట. అర్జునుడిని ఏమంటున్నాడు కృష్ణుడు అంటే, పండితుడు దేహము ఆత్మకి నడుమ భేదము తెలిసిన వాడే ఉండాలి. అతను జ్ఞానవంతమైన స్థితిలో ప్రవర్తిస్తాడు. భౌతిక పదార్థానికి ఆధ్యాత్మిక తత్వానికి వ్యత్యాసము ఏమిటనేది పూర్తిగా తెలిసిన వాడు జ్ఞానవంతుడు, అతడు పండితుడు. అర్జునుడు విద్యావంతుడే గాని ఏర్పడినట్టి లౌకికమైన భావన చేత అతను ఆ విద్యను మర్చిపోయాడు. ఆయనకు తెలుసు అన్ని జ్ఞానం ఉంది, కానీ ఆ లౌకికమైన భావం, ఈ భౌతిక పరమైన భావం వల్ల అతనికి వచ్చిన విద్య, అతనికున్న జ్ఞానం అంతా కూడా మర్చిపోయాడు అనమాట. అంటే ఇప్పుడు ఆ విద్య లేనివాడు వినయంగా ఉండలేడు అనమాట. అన్ని మర్చిపోయాడు కాబట్టి వెంటనే ఎదురు ప్రశ్నలు వేస్తాడనమాట. కృష్ణుడికి వేశాడు ఎదురు ప్రశ్నలు. కృష్ణుడు చెప్తున్నాడు, నీ దగ్గర విద్య లేదు, వినయము లేదు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు, నీకు ఒక వంశం ఉంది, నీవు కూడా మీ గురువు గారి మీద గాని మీ తాతగారి మీద గాని యుద్ధానికి వెళ్ళావా? మరి నన్నెందుకు అంటే అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు అనమాట, నీకు కూడా గురువు ఉన్నాడు, తాతగారులు ఉన్నారు, మరి యుద్ధానికి నువ్వు వెళ్ళావా? మరి నన్నెందుకు యుద్ధానికి వెళ్ళమంటున్నావు అని ఎన్నో రకాలైన ప్రశ్నలు వేశాడు. అంటే వినయం కూడా తప్పింది అనమాట ఇక్కడ. దాన్ని బట్టి చూస్తే, అర్జునుడు అడిగే ప్రశ్నలు బట్టి చూస్తే విద్య తప్పింది, వినయం తప్పింది, సమదర్శనము లేదు. ఇది తలచినటువంటి భగవంతుడు అర్జునుడితో అంటున్నాడు, నాను శోచంతి పండితాహ. పండితుడు శోకించాడు, నీవు శోకించావు, అపండితుడులాగా ప్రవర్తిస్తున్నావు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు మందలిస్తున్నాడు. అర్జున, నీ దగ్గర విద్య, వినయము, సమదర్శనము మూడు తప్పినవి, కాబట్టి నిన్ను పండితుడు అని పిలవలేను నేను. ఎందుకంటే దేహపరమైన ధర్మాలను గురించి నీవు ఆలోచిస్తున్నావు, శాశ్వతమైన ఆత్మను మర్చిపోయావు, అశాశ్వతమైనటువంటి శరీరాలను గురించి నీవు చింతిస్తున్నావు. ఎందుకంటే దేహం అనేటటువంటిది ఒక పంజరం అయితే ఆ పంజరం నందు నివసించేటటువంటి చిలక ఆత్మ. ఇప్పుడు పంజరమునందు నివసించేటటువంటి చిలక పంజరానికి అందాన్నిస్తుంది. అదే చిలక పంజరంలో లేకపోతే ఎవరు చూస్తారు ఆ పంజరాన్ని? ఎవరు చూడరు. పైగా పంజరంలో చిలుక ఉన్నప్పుడు ఆ చిలుకకు ఆహారం అందిస్తే ఆ చిలుక ప్రాణంతో ఉంటుంది. ఆ పంజరాన్ని శుభ్రం చేస్తూ పంజరంలో ఉన్న చిలుకకు ఆహారం అందించకపోతే చిలుక చనిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఉదాహరణకి. అంటే ఆ పంజరం నిరర్ధకం అయిపోతుంది అని చెప్తున్నారు. పంజరం దేనికి పనికిరాదు, ఒక మూల పడేస్తారంట. దాంట్లో పంజరంలో చిలుక లేకపోతే దాన్ని పడేస్తారు పక్కకి. అయితే అట్లే ఈ దేహం కూడా నిరార్థకమైపోతుంది. అది నీకు తెలిసి కూడా నీవు దాన్ని విస్మరించి నేడు ప్రవర్తిస్తున్నావు అర్జున. ప్రజ్ఞ కలిగిన వాడికి తెలుసు ఈ బుద్ధి ఉంటుంది. ప్రజ్ఞ లేని వాడు ఉంటాడు కదా, బుద్ధిహీనుడు, వాడు గ్రహించలేడు ఈ విషయాన్ని అని చెప్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఈ దేహం ఈ రోజు ఉండి రేపోతుంది, ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది, అందుచేత ఆత్మ ముఖ్యమైనటువంటిది అని తెలిసిన వాడు పండితుడు. ఇటువంటి దేహపు స్థితి ఎట్లా ఉన్నా గాని తాను నిర్వర్తించవలసినటువంటి ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి విషయంలో సమచిత్తునిగా ఉంటాడు తప్ప వైదొలగడు. అతడు ప్రజ్ఞను కలిగినటువంటి వాడు. నీవేమో ప్రజ్ఞ కూడినట్లు పలుకులను పలుకుతున్నావు, కానీ ధర్మాచరం చేసే విషయంలో విముఖుడవుతున్నావు. కాబట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వానికి దేహోపస్థితి ఎలా ఉన్నా దుఃఖము ఉండదు. నీవు దుఃఖిస్తున్నావంటే నీవు ప్రజ్ఞుడివి కావు, నీవు అపండితుడువు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు పండితుడు కాదు, అపండితుడు అని. అంటే ఇక్కడ ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి శిష్యులని ఎవరైనా గురువు గారు మూర్ఖుడా అని చెప్పాడు అనుకోండి, మనం చూస్తుంటాం స్కూల్స్ ని, వాడికి బుద్ధి లేదు అన్నారు అనుకోండి, నేనేమో అంకిత భావంతో శరణగతి చేస్తే ఆయన నన్ను మూర్ఖుడు అన్నాడు అని ఆయన దగ్గరకు వెళ్ళను అని మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో అని చెప్తున్నారు ఇక్కడ. అంటే పిల్లలకి ఎవరికన్నా కూడా నువ్వు మూర్ఖుడివి, నీకేం తెలియదు అంటే ఇంకోసారి రాడనమాట ఆయన దగ్గరికి. కానీ ఇక్కడ అర్జునుడు వంటి శరణాగతుడిని ప్రతి
శిష్యుడు కలిగి ఉండాలని ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. అంటే అర్జునుడు లాగా గురువు దగ్గర వినమ్రత భావంతో ఉండాలి, ప్రేమతో పూర్వకంగా ఉండాలి, శరణాగతుడు కావాలి, అతనికి అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వేధించకూడదు, అని చెప్పింది విని అర్థం చేసుకోవాలి. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకేం తెలియదు కాబట్టి మనం తెలిసినట్టుగా అనుకుంటాము, కానీ కొద్దిగా మనము తగ్గి గురువు దగ్గర మాత్రం చాలా తగ్గి ఉండాలి అని చెప్పిందంత వినాలి. ఎందుకంటే ఈ రోజు మనకు అర్థం కావచ్చు ఆ విషయం, కానీ కొన్ని సంవత్సరాలు మనం దాటిన తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ అని తర్వాత అనిపిస్తుంది అనమాట. ఆ పరిస్థితుల్లో అప్పుడు అనిపించకపోవచ్చు. అందుకని గురువు ఏది చెప్పినా కూడా, ఆధ్యాత్మిక గురువు ఏం చెప్పినా కూడా మనము ఆ ఆదేశాలని ఉల్లంఘించకూడదు అనమాట అని మనకు నామప్రదంలో 3వ నామప్రదం అదే కదా మాతాజీ. అయితే చాణక్య పండితుడు కూడా ఇదే మాటని చెప్తున్నాడు. అని ఇక్కడ చెప్తున్నారన్నమాట చాణక్య పండితుడు. పుత్రంశ శిష్యంశ తదమేర తులా మేర అన్నారని అంటున్నారు. పిల్లల్ని శిష్యులని, పిల్లల్నేమో పెద్దలు మందలించాలి, శిష్యులని గురువు ఎప్పుడూ మందలించాలి. ఇలా గాని చేయకపోతే వాళ్ళు తప్పుదారి పడతారు. అర్జునుడు ఇక్కడ తప్పుదారి పట్టాడు. ఇప్పుడు కూడా అర్జునుడు గొప్పవాడని ప్రశంసించడం మొదలు పెట్టాడు అనుకోండి, కృష్ణుడు మొత్తానికే ధర్మాచారం నుంచి వైదొలుగుతాడు అర్జునుడు. అందుకని మందలించాలి. అందుకనే ఎవరినైనా మనం గాడి తప్పినప్పుడు మందలించి దాన్ని సరైన రూట్ లోకి తీసుకురావాలని చెప్తున్నారు. అందుకని ఎప్పుడు మందలించాలి, ఎప్పుడు ప్రశంసించాలి అనేటటువంటిది ఖచ్చితంగా తెలిసి ఉండాలి పెద్దలకి అన్నమాట. తల్లిదండ్రులకి కూడా తెలిసి ఉండాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి, రాజుకి ప్రజల విషయంలో రాజుకి తెలిసి ఉండాలి, అదే విధంగా ఆధ్యాత్మిక గురువుకి శిష్యుడి విషయంలో తెలిసి ఉండాలి అని ఇట్లా 3-4 ఉదాహరణలు చెప్తున్నారు మాతాజీ. ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక గురువు అయినట్టు భగవంతుడు కృష్ణుడు శిష్యుడిగా మారినట్టు అర్జునుడిని సరి చేస్తున్నాడు మందలిస్తూ. కనుకనే భగవంతుడు కృష్ణుడు ఈ మాట మాట్లాడాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. సో నైస్ ప్రభు, బాగా సేకరించినారు, బాగా క్లాసులు విన్నట్టున్నారు, బాగా నోట్ చేసుకున్నారు. ఇదంతా నా గురించి అన్నమాట. పనికిరాని శిష్యురాల్ని, అంకిత భావం లేదు, శరణాగతి లేదు, ప్రేమ లేదు, చెప్పిన మాట వినను, మందలింపు స్వీకరించాలి నేను. ధన్యవాదాలు. అన్ని తప్పు, అన్ని మీరు చెప్పినవన్నీ మేము అంటే ఆపోజిట్ గా అనుకుంటాం మాతాజీ. మీరు ఏమన్నా చెప్పండి, దానికి మేము ఇదిగా వేరేలాగా అనుకుంటాం మేము. అదే ఇందాక గురువు చెప్పినారు కదా. మాతాజీ, మీరు మాకు శిక్షా గురువు. 3వ నామాపరాధం మళ్ళీ ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశమును ఉల్లంఘించుట. నాకేం అది విని మేము ఆచరించాలి. లేదు ప్రభు, ఒక పోస్ట్ మ్యాన్ లాగా నేను బాగుపడతానని ఇచ్చినారు ప్రభు, చెప్పడం వల్ల ఆచరిస్తామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ తప్పులు చేస్తున్నాను. మొట్టికాయలు తిన్నాను నిన్న కూడా, ప్రభుజీ ఫోన్ చేశారు. అదే ప్రభు, రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టు ఉంది. భౌతికం అంటే అర్థమవుతుంది, ఆచరించడానికి ప్రయత్నించట్లేదు. ఇదేంటి ఇందాక చెప్పినారు కదా, బంధు ప్రీతి, స్నేహ ప్రీతి ఇలాంటివి. అంటే అక్కడ ధర్మం ఏంటి, ధర్మం ప్రకారం నడుచుకోవాలనేది లేకుండా ఎట్లయితే అర్జునుడు మోహానికి గురయ్యారో ఆ విధంగా ఉన్నాం ప్రభు. అంటే ఆ ప్రయత్నం ఒక్కొక్క బద్ధజీవుల దోషాలు ఉన్నాయి కదా, తప్పకుండా పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు, భ్రాంతికి గురవుతారు, ఇతరులను మోసం చేసే స్వభావం ఉంటుంది. 4 అసంపూర్ణమైన ఇంద్రియాలు. మహాత్ములు వీటి నుంచి దాడతారు. నేను సామాన్యురాల్ని, 4 దోషాలు కలిగి ఉన్నదాన్ని కాబట్టి తప్పులు చేస్తూ ఉంటాను. కానీ నిజంగా నా ఆధ్యాత్మిక గురువు కూడా నన్ను అనుగ్రహించారు. దగ్గరగా ఉన్న వాళ్ళనే మందలిస్తారని చెప్పారు కదా, వారి ప్రేమను నేను అర్థం చేసుకొని వారు చెప్పినట్టు నడుచుకోవాలని కూడా నా కోసం ప్రార్థన చేయండి. టైం అయింది. అందరికీ హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీమాన్ మధురేష్ ప్రభు జై, అనంత కోటి వైష్ణవుకి జై, సమస్త భక్త బృందకి జై, శ్రీల ప్రభు. హరే కృష్ణ. ప్రభు మీరే హోస్ట్ గా హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.